హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. మొత్తం 3445 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది. తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. దేశవ్యాప్తంగా మొత్తం 3445 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ 20వ తారీఖు చివరి తేదీ అనమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులో 2022 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. శాలరీ 21,700 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 361 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ 19,900 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులకి శాలరీ 19,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ పోస్టులకు కూడా రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారనమాట. అలాగే ట్రైన్స్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు 72 పోస్టులు ఉన్నాయి. శాలరీ 19,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ పోస్టులకి కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ 4 రకాల పోస్టులలో టైపిస్ట్ ఉన్నటువంటి పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా ఈ 2 రకాల పోస్టులకు మాత్రం డైరెక్ట్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 3445 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్లో మొత్తం 89 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఈ పోస్టులకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ పడవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఏజ్ చూసుకుంటే ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1992 జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే కనుక 1989వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక 1987వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇందాక చెప్పలేదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ పోస్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12th అనేసి ఇచ్చారు.
అంటే 10+2 అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 12th అంటే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి ఐటీఐ 2 years విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఇక్కడ ప్రాసెస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనే వివరాలను చూసుకుంటే, ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత టైపిస్ట్ పోస్టులు ఏవైతే 2 రకాల పోస్టులు ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్గా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఇక్కడ స్టేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వివరాలు అయితే చూద్దాం. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మొత్తం 100 ప్రశ్నలు అయితే ఉంటాయండి. 1.5 hour టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి 30 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో మొత్తం 120 ప్రశ్నలు అయితే ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్స్కి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ కూడా 1.5 hour టైం అయితే ఇస్తారు. 90 minutes అయితే ఇస్తారనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి 35 ప్రశ్నలు అయితే వస్తాయి ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో. ఇంకా వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కొన్ని పోస్టులకు సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 4 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు కదా ఈ నోటిఫికేషన్ ద్వారా. అందులో 2 రకాల పోస్టులకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ధృవపత్రాల పరిశీలన నిర్వహించి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఒక పట్టిక అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు సంబంధించి కేవలం స్టేజ్ 1 ఎగ్జామినేషన్, స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే ఏం లేదు. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకేమో ఎగ్జామినేషన్తో పాటుగా టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఎగ్జామినేషన్తో పాటుగా టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ట్రైన్స్ క్లర్క్ పోస్టులకేమో కేవలం ఎగ్జామినేషన్స్ ఉంటాయి, స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఎవరి దగ్గర అయితే టైపింగ్ స్కిల్స్ ఉంటాయో వారు వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకొని, టైపింగ్ స్కిల్స్ లేనటువంటి అభ్యర్థులు కేవలం ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకి, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకి దరఖాస్తు చేసుకొనేసి సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. ఫ్రెండ్స్, ఇక సికింద్రాబాద్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్లో పట్టికలు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ పట్టికలో మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చివరిలో ఉంటాయి ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ జోన్ల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్, కేటగిరీల వారీగా, జోన్ల వారీగా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి వివరాలను అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. సికింద్రాబాద్ జోన్లో వచ్చేసిందను కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు మొత్తం 32 పోస్టులు ఉన్నాయండి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసిందను 37 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులు మాత్రమే సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. టోటల్గా 89 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీల వారిగా ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చదువుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.